నమస్కారం. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం ఒక అద్భుతమైన మాస్టర్తో వాళ్ళ యొక్క స్పిరిచువల్ జర్నీ గురించి తెలుసుకుందాం. వాళ్ళు ఎప్పుడు ఆధ్యాత్మికతలో వచ్చారు, తర్వాత వాళ్ళు ఈ ఆధ్యాత్మికలను అంటే స్పిరిచువల్ జర్నీలో వచ్చిన తర్వాత వాళ్ళు ఏమేమి నేర్చుకున్నారు, ఇవన్నీ విషయాలు వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. ఆవిడే సీనియర్ పిరమిడ్ మాస్టర్ టి పద్మావతి గారు. సో ఆవిడని అడిగి ఆవిడ స్పిరిచువల్ జర్నీ గురించి తెలుసుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ టు ద షో. నమస్తే సార్. ఆల్ మాస్టర్స్కు నమస్కారం. ముందు నా తల్లిదండ్రులకు పాదాభివందనములు. నా స్పిరిచువల్ గురువు సద్గురు నిరంకారి బాబా హర్దేవ్ సింగ్ మహారాజుకి నా యొక్క ఆత్మ ప్రణామాలు. ప్రస్తుత గురువు పత్రిజీ స్వర్ణమాల మేడంకు నా యొక్క ఆత్మ ప్రణామాలు. నేను 2020లో అంటే మా వారు బాడీ వెకేట్ చేశారు. 2019లో బాడీ వెకేట్ చేశారు. నేను 2020లో ఆస్ట్రేలియా వెళ్ళాను. ఆస్ట్రేలియా వెళ్తే అక్కడ లాక్డౌన్లో ఏమి టీవీలు గిట్ట ఏం రావు కదా సార్. అప్పుడు నేను పిఎంసిలో పత్రిజీ కోసం చూసేసేసి సరోజా గుళ్ళపల్లి వారి వీడియో చూశాను. చూసేసి ఇంత బాగుంటుందా ధ్యానం చేస్తే అంటే, నేను సంత నిరంకారి మిషన్లో 30 ఇయర్స్ నుంచి ఉన్నాను. కానీ అక్కడ అన్నీ నేర్పించారు. ఏంటంటే సేవా, స్మరణ, సత్సంగ్, అందరికీ అంటే మంచి మాట్లాడడము అలాంటివన్నీ నేర్పించారు. కానీ ఇలా మనం ధ్యానం చేస్తే మన లోపలికి మనం వెళ్తే ఇవన్నీ చూసి మేడం చెప్పిన అనుభవాలన్నీ విని నాకు చాలా బాగా అనిపించి సరే చూద్దాము, ఏముంది కళ్ళు మూసుకొని కూర్చొని చేయడమే కదా అనేసి చేశాను సార్. చేస్తే అప్పుడు 2 months చేశాను. వేణు మాస్టర్ అని ఉన్నారు కదా, అతనిది గైడెడ్ మెడిటేషన్ పెట్టుకొని చేసేదాన్ని. చేస్తుంటే నాకు 1 month ఒక 40 daysలో నాకు చక్రాసు అలా అన్నీ తిరగడము. అంటే నేను చేసిన కొద్దీ మా అమ్మాయికి చెప్తే మా అమ్మాయి నవ్వేది, ఎక్కువ ఊహించేసుకుంటున్నావేమో నువ్వు, చక్రాస్ ఏంది తిరగడం ఏంది అనేది. అలా స్టార్ట్ అయింది నా జర్నీ. అంటే చాలా అద్భుతంగా ఉంది అనిపించేది. ఇంకేంటంటే 2 months చేసే వరకు నాకు 30 years నుంచి కాళ్ళ నొప్పులు ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్ ఉంది, మెడకు ఒక బెల్ట్ పెట్టుకునేదాన్ని. అలా జరిగేది. అంటే సేవలో పాల్గొనే వాళ్ళము. అప్పుడు బాబాజీ ఎప్పుడు బాబాజీ 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 అంటే దాని తర్వాత చెప్తాను నేను, అందులోకి వచ్చింది. ముందైతే ఇది పిఎంసి కోసం చెప్పాలి నేను. అది చాలా బాగా అనిపించింది. ఒక 2 months చేయంగానే నాకు కాళ్ళ నొప్పులు ఎంత ఉంటాయంటే ఒక్కోసారి నా లేచి అడుగు కూడా వేయనికి రాదు. ఒకరోజు వచ్చేసింది ఆస్ట్రేలియాలోనే, చాలా నొప్పి వచ్చింది. వస్తే ఏమైంది, మా అమ్మాయి టాబ్లెట్స్ వేసుకోమన్నది. వద్దులే పత్రిజీ చెప్తున్నాడు కదా మెడిసిన్ వేసుకోకుంటేనే తక్కువ అవుతాయి అంటే, నీ ఇష్టం మమ్మీ నువ్వేమన్నా చేసుకొని అక్కడ పెట్టిపోయింది. ఏదో ఆమె 2-3 ఇస్తే నేను ఒక్కటి వేసుకున్నాను. పడుకునేటప్పుడు మళ్ళీ మెడిటేషన్ చేశాను, చేసి పడుకున్నాను. అది 1.5 hour ఏదో ఉంటుంది మోకాళ్ళ నొప్పులేదని. ఆ రోజు పెట్టుకున్నాను నేను. అంతకుముందు మా అమ్మాయి పెట్టుకొని చెయ్యి అంటే వాటి కోసం చేసేసేస్తుంటే ఏదో అది తక్కువ కాకపోతే దాన్ని తక్కువ చేసినట్టు అవుతుంది. ఇన్నేళ్ళ సంది నేను అందులో ఉన్నాను కదా, బాబాజీ బాబాజీ అంటున్నాం, అప్పటికప్పుడు తక్కువ అయిపోతుంది, మళ్ళీ వస్తాయి కదా, ఇవి అనుభవించేటివే, వాటి కోసం పెట్టుకోకూడదు అనేసి ఉట్టిగానే చేశాను. ఆ రోజు మాత్రము చాలా నొప్పి ఉంది కదా, అయితే మెడిటేషన్ మబ్బులు 5 గంటలకు లేచి పెట్టుకొని చేశాను. చేసేసేసి 1.5 hour అయిపోయిన తర్వాత లేచి సోఫా పక్కనే మంచం ఉంటుంది, లేచిపోయి సడన్గా పడుకున్నాను. పడుకుంటే ఏమైంది, కాళ్ళు చాపనీకి వస్తుంది, ముద్రనీకి వస్తుంది. అంటే నేను అనుకుంటున్నాను ఇంతసేపు కూర్చుంటే కాళ్ళు అసలు పట్టేసి ఉంటుంది కదా, అలా కాళ్ళు చాపేసేసి చూసి అరే చాపనీకి వస్తుందని మళ్ళీ ముద్ర వేసాను, ముద్రకొని వస్తుంది. ఇంకా చిన్నపిల్లలు ఎలా ఆడుకుంటారు అట్లా పైకి లేపి కాలు కిందికి లేపి ఏమో చేసి నిజంగా ఇంత అద్భుతంగా ఉంటుందా, నిజంగా 1.5 hourలో తగ్గిపోయిందా అంటే, నేను మబ్బులు 5 గంటలకు ముందు లేచినప్పుడు ఆ గోడ పట్టుకొని నడుస్తూ వాష్రూమ్లోకి వెళ్ళాను. మెడిటేషన్ చేసి లేచి మంచం మీద వండుకొని కాళ్ళు చాపడము, ముద్రడము, చాలా ఫుల్ హ్యాపీ అయిపోయింది సార్. అయిపోయి అప్పుడు గుర్తొచ్చింది నాకు,
అంటే మా కోడలు వాళ్ళ తల్లికి కూడా అలానే కాళ్ళ నొప్పులు ఉంటాయి. ఓ వసంతకి నేర్పియాలి అంటే నాకు తక్కువైపోయింది కదా 1.5 ఇలా అని అప్పుడు ఆమె పేరు నాకు గుర్తొచ్చింది. ఇంకా అప్పటి సంది అంతే, ఇంకెవ్వరు ఫోన్ చేస్తే వాళ్ళకి చెప్పేసేదాన్ని. ఇంకా ఆ రోజు చెప్పలే మా అమ్మాయికి, ఇవాళ తగ్గిపోయింది, రేపో ఎల్లుండో మళ్ళా కుంటాను అనుకోండి, తగ్గిందన్న మళ్ళీ కుంటుకుంటూ నడుస్తున్నావు అంటారని 3 days వరకు చెప్పలే నేను, ఓకే. ఎవరికి చెప్పలేదు. అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే మా అమ్మాయి, వెళ్ళిపోతావా, ఇండియా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా, ఇంకా ఫ్లైట్లు ఓపెన్ కాలేదు అంటే, ఇండియా వెళ్ళిపోవడం కాదు, నా కాళ్ళు నొప్పులు తగ్గిపోయినాయమ్మా, నువ్వు మొన్న రాత్రి ఇలా మెడిటేషన్ చేయంగానే అప్పటి నుంచి నాకు నొప్పి లేదు అంటే, ఇంకా వాళ్ళందరూ ఫుల్ హ్యాపీ. 3 days అయింది కదా, ఇంకొస్తలేవు. ఇంకా అప్పుడు అందరికీ ఫోన్ చేసిన వాళ్ళకి అందరికీ చెప్పడం అన్నమాట, నా కాళ్ళు నొప్పి తక్కువైపోయింది. మా అబ్బాయి, ఓ బేబీ సినిమాలే టైప్ అయిపోయినట్టున్నావు అమ్మ, నువ్వు డాన్స్ చెయ్యి అంటాడు. ఇక్కడ ఉన్న మన్మరాలకి ఫోన్ చేస్తే కృతిని పట్టుకొని డాన్స్ చేయనని, నీ కాళ్ళ నొప్పులు తక్కువైనాయి కదా అంటారు. అందరు ఫుల్ హ్యాపీ, చాలా చాలా హ్యాపీ అయిపోయింది. ఇంకా నాకు తెలియకుండానే మళ్ళీ నాకు వీసా అయిపోయింది. వీసా అయిపోతే మళ్ళీ వీసాకి వెళ్ళినాం. వీసాకి వెళ్ళిపోతే వాళ్ళు ఏవేవో టెస్టులు చేస్తుంటారు కదా, అయితే ఆ టెస్టులు చేసినాక ఇంటికి వచ్చేసేసి పడుకొని ఏమేం చేశారా అని ఆలోచిస్తుంటే, అవును నాకు బ్యాక్ పెయిన్ ఉంది కదా, ఇలా స్ట్రేట్గా లేవలేం కదా, అలా మళ్ళీ ఇప్పుడు లేస్తున్నానా లేదా అని అలా లేచి చూశాను, 11కి వస్తుంది. ఓ నాకు తెలియకుండానే నాకు బ్యాక్ పెయిన్ కూడా తగ్గిపోయింది, మెడ నొప్పి తగ్గిపోయింది, చాలా అద్భుతంగా అనిపించింది సార్. అప్పటి నుంచి నేను ఇంకేందంటే, ఎప్పుడు ఇండియాకి పోతానా, ఇండియాకి పోయేసేసి మా ఇంట్లో కింద సెల్లార్లన్నీ పిరమిడ్లు పెట్టాలి, అందరినీ పిలిచి ధ్యానం చేపియాలి, అదొకటే ఒక్కటే చింత, ఎవరు ధ్యానం చెప్పాలి. ఇప్పటికి కూడా నాకు క్లాసులు చెప్పడము, నాకు ఎక్కువ మాట్లాడడం ఏం రాదు, హ్యాపీ అనిపించింది, నేను ఏం చేస్తానో అది చెప్తుంటాను తప్ప పెద్ద క్లాసులు ఏం చెప్పాను. నేను బుక్స్ అన్నీ చదువుతాను, అన్నీ చేస్తాను. అప్పటి నుంచి ఇంకా నాకు ధ్యానం సెంటర్ పెట్టాలి, అందరికీ ధ్యానం నేర్పియాలి, అదొకటే పట్టుకున్నాను. నేను అక్కడ ఉండంగానే నాకు అవన్నీ కనిపించాయి, కలర్స్ కనిపించడము, అది చక్రాస్ తిరగడము, నక్షత్ర మిత్రులు, నక్షత్ర లోకాలు. అంటే నేను బుక్ చదవలేదు, నేనున్న ఆస్ట్రేలియాలో కదా, ఈ బుక్స్ కోసం నాకేం తెలియదు. అంటే అవన్నీ నాకు అలా ఫ్లైట్స్ ఏవో వెళ్తున్నట్టు, కలర్స్, ఏంజల్స్ లెక్క ఏవేవో కనిపిస్తూ ఉన్నాయి. నాకేంటి ఇవన్నీ అంటే ఆకాశంలో తిరుగుతూ ఉన్నాయి అవన్నీ కలర్స్. అయితే ఏంటివి ఇవన్నీ అంటే మామూలుగా వాటిని నేను పట్టించుకోలే. ఒక ఏంజల్ కనిపించారు నాకు, ఒక మంచి బ్యూటిఫుల్ కలర్. ఆ కలర్ ఇంకా మనము ఎక్కడ ఈ ప్రపంచం మీద మన ఈ కళ్ళతో మనం చూడలేము. అలాంటి అంటే కొంచెం ఏంజల్స్ కోసం ఇలా ఉంటారని తెలుసు. అయితే ఏంజల్ కనిపించింది నాకు అనుకున్నాను. అటు తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత బుక్స్ కొనుక్కుని నక్షత్ర మిత్రులు ఇవి కనుక్కొని చూసి, ఇవే కదా నేను అన్నీ చూశాను. అంటే నాకు మెడిటేషన్లు ఏం రావు, ఏమీ కనిపించదు. పోతే నాకు చిన్నప్పటి నుంచి కూడా కళలలో అంటే ముందు జరగబోయేది అన్నీ నాకు అలా కనిపిస్తుంటాయి. అది అంటే మీరు సంత నిరాకారి ఆర్గనైజేషన్లో కూడా మీరు 30 years గడిపారు. ఇప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో దాదాపు 5 సంవత్సరాలు అయిందండి. 4 సంవత్సరాలు అయింది. సో మీకు ఈ 2 ఆర్గనైజేషన్కి మధ్యన ఏ డిఫరెన్స్ తెలిసింది? అంటే సంత నిరాకారి మిషన్లో మీరు ఏమేమి అంశాలు నేర్చుకున్నారు, అలాగే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో వచ్చిన తర్వాత ఏమేమి అంశాలు నేర్చుకున్నారు? ఓకే, నాకు సంత నిరంకారి మిషన్లు అంటే నాకు చిన్నప్పటిది చెప్పొచ్చు. చెప్పండి. అయితే నాకు 16 yearsకే మ్యారేజ్ అయింది. అంటే అంతకుముందే నాకేందంటే ఒక మ్యాచ్ వచ్చింది. అయితే దాంతో ఎంగేజ్మెంట్ కూడా చేశారు 16 ఏళ్ళకే. చేసేస్తే ఆ అబ్బాయి ఏదో తాగుతాడు, డ్రింక్ చేస్తాడు అని అంటే నాకు వాళ్ళంటే భయం. అంటే నేను ఉన్ననే 16 ఏళ్ళు, కానీ నేను చేసుకోనని పట్టుబట్టేసేస్తే మా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. క్యాన్సిల్ చేసుకున్నాక ఒకసారి ఎంగేజ్మెంట్ అయ్యి క్యాన్సిల్ అయినాక మళ్ళీ అంటే మధ్యతరగతి కుటుంబం మాది. అయితే వీళ్ళు బాధపడుతున్నారు అనమాట. బాధపడుతుంటే నాకు ఇప్పుడు మళ్ళీ చేసుకోబోయే అతను నాకు అలా చంద్రునిలో అలా కనిపించారు. కనిపిస్తే మళ్ళీ ఒకరు వచ్చారు, చూస్తున్నారు అన్నమాట. చూస్తుంటే వీళ్ళందరూ అడుగుతున్నారు,
నచ్చాడా నీకు అబ్బాయి నచ్చాడా అంటే నాకేందంటే ముందు కళలో కనిపించాడు కదా ఇతనే నాకు నీకెలా నచ్చినామో ఒక మన్ని అవి మచ్చలు ఉంటాయి అంటే అమ్మవారి మచ్చలు ఉంటాయి చూడండి అంటే నువ్వెక్కంటే కొంచెం ఇప్పుడు ఇలా అయిపోయినా కానీ చిన్నప్పుడు చాలా బాగుండేది అని అనుకోండి కలర్స్ అవన్నీ అయితే వాళ్ళందరూ ఆయన ఎట్లున్నాడు అన్ని మచ్చలు ఉన్నాయి నీకు ఎలా నచ్చిందంటే పర్లేదు బాగానే ఉన్నాడు నాకు నచ్చింది అంటే నాకేందని ముందు నాకు కళలో కనిపించాడు కదా అయితే అదే ఇది ఉండొచ్చు అనుకొని అంటే చిన్నప్పటి నుంచి నాకు ఏంటో కొన్ని తెలిసిపోయేవి ఓకే. ఆడడం కూడా నేను ఎక్కువ ఏం ఆడకపోతుంటే ఏందో తెలియదు కానీ 2 చెవులలో ఏళ్ళు పెట్టుకొని కూర్చొని కళ్ళు మూసుకొని లోపలి శబ్దాలు వినేదాన్ని ఓకే. అంటే అలా చేసేదాన్ని కానీ అప్పుడేందో తెలియదు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఓ నాకు ఇవన్నీ లోపల ఉన్నాయన్నమాట నేను ఎప్పుడో పూర్వజన్మలో చేసి ఉంటాను అందుకనే నేను ఎక్కువ ఏం ఆడుకోలేదు అలా వినేదాన్ని శబ్దాలు వినేదాన్ని ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు ఏడుపు అంటే తెలియదు నాకు ఓకే. అందరు అసలు ఈ పిల్ల ఎందుకు అంటే మా అమ్మ చాలా ఏడ్చేది అంటే కొంచెం బాధలు ఇంట్లో ఉంటాయి కదా అలాంటివన్నీ మా అమ్మ పెద్ద శోకం పెట్టుకొని ఏడ్చేది కానీ నేను అసలు మా చెల్లెనేమో మా అమ్మ సరిగ్గా ఏడ్చేది నేనేమో అసలు అయితే నన్ను తిట్టేవాళ్ళు బెల్లం కొట్టిన రాయలేక ఎలా కూర్చుంటుంది చూడు పద్మ అసలు ఏడవది కంటికి చుక్క రాదనేవాళ్ళు అప్పుడు ఎందుకో అనుకునేదాన్ని కానీ ఈ పిరమిడ్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఓహో నాకు ఎప్పటి నుంచో దాంట్లో ఉన్నాను అన్నీ నాకు ఇంట్లోకి వచ్చిన తర్వాత నాకు చిన్నగా ఉన్నప్పుడు అయినాయి అన్నీ ఇందులోకి వచ్చిన తర్వాత ఎరుకలోకి వచ్చాయి నాకు. ఓకే. తర్వాత నా మ్యారేజ్ అయ్యింది. నా మ్యారేజ్ అయిన తర్వాత ఒకరోజు ఎగ్జిబిషన్కి వెళ్ళాం. ఎగ్జిబిషన్కి వెళ్తే అదేదో ఫుడ్ పాయిజన్ అయ్యేసేసి 3 రోజులు కోమాలకి వెళ్ళిపోయాను నేను. అంత అయితే మా అమ్మ అదే మా చిగమూగటోళ్ళు మంత్రగారు అది ఆమె దగ్గరికి వెళ్తే అయిపోయింది నూనె అయిపోయింది ఇంకా ఇంకేం బతుకుతుంది నీ కూతురు అలా అని చెప్పేదంట. అయితే అప్పుడు నాకు తెలివి వచ్చిన తర్వాత 3 రోజుల తర్వాత నేను లేచిన అని చెప్పినప్పుడు నాకు అవన్నీ గుర్తుంటాయి నాకు. అంటే నేనేవో పడవలు వెళ్తున్నట్టు వైర్లను పట్టుకొని ఇలా తిరుగుతున్నట్టు అంటే అది హాస్టల్ ట్రావెల్ ఏమో అప్పుడేం తెలియదు ఎవరికైనా చెప్తే నవ్వుతారు కదా. నేను కలలో ఇలా పోయినాను వైర్లు పట్టుకొని తిరిగాను సముద్రం మీద తిరిగాను ఇవన్నీ తిరిగినా అంటే పిచ్చి పట్టింది. ఇందులో 3 రోజులు కోమాలు ఉండి ఏదో పిచ్చెక్కింది అనుకుంటారు కదా ఎవరికి చెప్పలేదు. ఓకే. దాని ఇప్పట్లో అంటే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ కూడా అనొచ్చు మేడం. ఉండొచ్చు. అంటే ఇక్కడ యాస్ట్రల్ శరీరం ఇక్కడ ఉంటుంది కానీ యాస్ట్రల్ వరల్డ్స్లో వెళ్ళి మొత్తం తిరిగి వచ్చేస్తారు అనమాట. చాలామంది అంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఆపరేషన్ థియేటర్లో ఎస్పెషల్లీ వాళ్ళకి ఆపరేషన్ జరుగుతుంటే కనుక వాళ్ళ కామలో వెళ్ళిపోయిన కేసెస్ ఉన్న వాళ్ళందరూ కూడా వేరే లోకాల్లో కలిసి ఎంతోమందిని కలిసి మళ్ళీ 2-3 రోజుల తర్వాత మీలాగే పని తిరిగి వస్తారు. దీన్ని యూజువల్గా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అని అంటారు అనమాట. అది అవన్నీ అప్పుడు తెలివయి కానీ విని ఊరుకునేదాన్ని. అంటే ప్రతిది ఒకటి నాకు ముందు జరగబోయేటివన్నీ డ్రీమ్లో కనిపిస్తాయి. తర్వాత తెల్లారో వారం రోజుల్లో కథ అయితే ఇది నేను చూశాను కదా ఎవరినో హత్య చేసేస్తారు ఎవరో చనిపోతారు వాళ్ళు ఎలా చనిపోయారో కూడా నాకు తెలుస్తుంది. అంటే మా చుట్టాల వాళ్ళు మళ్ళీ పోవాల్సి వస్తుంది కదా అప్పుడు పోయినప్పుడు ఆయనకి ఏమైంది అంటే ఇలా అయ్యిందంటే ఓ నేను చూసేసాను కదా మొన్న నా కళలు వచ్చింది కదా అలా అనుకుంటుంటాను అనమాట. అది మంచో చెడో తెలియదు నేను ఎవరికి చెప్పకపోయేదాన్ని భయపడిపోతారు కదా అలా చెప్తానేసేసి. అట్లా ప్రతిదీ మాకు ఏమి జరుగుతాయో అవన్నీ కూడా ముందు నాకు కనిపించేవి. అంటే నా ఫస్ట్ స్పిరిచువల్ గురువు అంటే రాఘవేంద్ర స్వామి అనుకోవాలి. ఓకే. అంటే పెళ్ళైన కొత్తలో వాళ్ళు గుడికి తీసుకెళ్ళి అంటే ఇంకా ఏది చేసినా కానీ నేను ఏంటంటే పర్ఫెక్ట్గా ఒకే దాని మీద ఉంటాను అన్నమాట. ఓకే. రాఘవేంద్ర స్వామి మా చిన్న అబ్బాయికి కూడా రఘు అని పేరు పెట్టుకున్నాను. అట్లా మా బిజినెస్ లాస్ వచ్చేది మా వారికి. అప్పుడు ముందేమవుతుందో నాకు తెలుసు. అయితే ఒక పడవల అందరం వెళ్తున్నాం అంటే జాయింట్ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ కదా. అయితే మేము పడవలు వెళ్తున్నాము తెరసాప అని ఉంటుంది కదా అది నేను పట్టుకున్నాను. పట్టుకుంటే అది గాలి వచ్చి ఎగిరిపోయి అది పడిపోయింది. పడిపోతే అందరూ అది ఓషనో మరి చెరువో ఏదో తెలియదు ఓషన్ అనుకుంటాను
మామూలుగా. అయితే నేను ఒక్కదాన్ని నిలబడి ఆడ ఏడుస్తున్నాను నేను. నా చేతుల నుంచి వీళ్ళందరూ పడిపోయిండ్రు. నా చేతుల అయితే అంటే ఇవంతా కల్లో చూసారా మీరు? కలలో. మ్మ్, అంటే ఖచ్చితంగా ఎన్ని ఇప్పుడు 40 ఇయర్స్ కింద పడిన కళ అనుకోండి, ఇప్పుడు చూస్తున్నట్టుగా ఉంటుంది నాకు, అంత గుర్తుంటుంది. మ్మ్, అప్పుడు రాఘవేంద్ర స్వామి వచ్చేసేసి మ్మ్, "ఆ, నీ చేతులది ఏం కాదు, అందరూ బాగుంటారు, నువ్వెందుకు ఏడుస్తున్నావు, మ్మ్. మామూలుగా అయితే ఏడవను మ్మ్. కానీ కళ్ళలు ఏడుస్తున్నాను. ఓకే. అయితే ఎందుకు ఏడుస్తున్నావమ్మా, ఏడవద్దు, అందరూ బాగుంటారు, చాలా బాగుంటారు, నువ్వు ఏడవకూడదు, అది అది పడిపోయేది ఉంది కాబట్టి పడిపోయింది. మ్మ్. అప్పుడు మా ఫ్యామిలీ అంతా విడిపోయారన్నమాట. మా వారికి బిజినెస్ లాస్ వచ్చి, మా మరిది అలాగే వెళ్ళిపోయి, మ్మ్. అలా మేము అలా ఉండేసేసి, అంటే ఇవన్నీ ముందే తెలుస్తూ ఉంటాయి నాకు, ఓకే. ఏమేమవుతాయో అన్నీ అలా కొన్ని చాలా చాలా ఉంటాయి. ఎప్పుడు అంటే ఇప్పుడు నాకు 68 సంవత్సరాలు, మ్మ్. దీంట్లో ఒక 8 సంవత్సరాలు వదిలేసేయండి. మ్మ్. 60 సంవత్సరాల నుంచి మ్మ్. కళలలో కనిపించినాయని నిజ జీవితంలో జరగడము, మ్మ్. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మ్మ్. అంటే నాకేమనిపిస్తుందంటే మేడం, చాలామంది హాస్టల్ మాస్టర్స్ మీకు ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. అంటే ఈ ఒక సంఘటన జరిగిపోతుంది అని మీకు ముందరే చెప్పి మిమ్మల్ని కొంచెం జాగరూకత చేస్తున్నారు అనమాట. అది అంటే ఆ సిచ్యువేషన్కి మీరు రెడీ అవుతారు అన్న అంశంలో ఓకే. చెప్తున్నారని నాకు అనిపిస్తుంది. ఉండొచ్చు, కానీ నేను ఏది ఏమైనా మంచి పెద్ద ఫ్యామిలీ, మంచి రిచ్ ఫ్యామిలీ, సడన్గా లాస్ వచ్చేసేసి ఇదైపోయి ఏం చేసినా కానీ మా వారేమో భయపడిపోతారు. మ్మ్. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి. ఇప్పుడు అయిపోయిన దానికి ఏంది, నెక్స్ట్ ఏంటి, అవును. ముందు రానికి ఆలోచించాలి. మ్మ్. తను చిన్న చిన్న బిజినెస్లు చేయడం తనకి ఇష్టం లేదు. మ్మ్. నేనేందంటే చిన్నగా చేసినా కానీ పెద్దది పోయినా కానీ చిన్నది చేస్తేనే కదా మనము. మ్మ్. చిన్నవి చేయమే అట్లాంటివన్నీ నేను ఏం చేయలేను. అందరం కలిసి ఏమన్నా దాగి చనిపోదామంటుండే. చనిపోతే ఏం చేస్తామండి, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళని చంపడం ఎందుకు, మనము ఏదైనా చెయ్యొచ్చు మ్మ్. అని చెప్పేదాన్ని నేను. తిరిగాం. ఈయనకు అందరికీ మినిస్టర్లు, వాళ్ళు వీళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళు పరిచయాలు. మ్మ్. ఈయన ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకోగానే వాళ్ళు, ప్రకాష్ నీకేంది గింత చిన్నది చేస్తావా అనేవాళ్ళు. మ్మ్. ఇదంతా ప్లాన్ చేసుకున్నదంతా అది వదిలేసేసి ఇంకో దాన్ని ఎంబడేవాళ్ళు. మ్మ్. అలా చేస్తూ 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 చాలా ఉంటే ఉన్నది కాస్త హరించుకుపోయింది. మ్మ్. అంటే ఉంటుంది కదా ఏదో కొంచెం. మ్మ్. అటు తర్వాత ఇంకా నాకు డ్రీమ్లో మాస్టర్స్ అంటే ఎప్పుడు ఆయనకి ఏదో దొరకాలి, ఏదో చెయ్యాలి, మంచిగా చేయాలి, మంచిగా ఉండాలి, నా భర్తకి ఏదో ఇవ్వండి, అలా మొక్కేదాన్ని. అప్పుడు నాకు డ్రీమ్లు ఏం చెప్పారంటే, ఆయన ఏం చెయ్యాడు, చేసేది ఉంటే నువ్వే చేస్తావు, నీ కోసం ట్రై చేసుకో, ఆహా, ఓకే. నీకు తోడుగా ఉంటాడే తప్ప నీకంటే అతను ఏం చెయ్యడు, ఇప్పటి నుంచి చేసుకునేది నువ్వు. అప్పటి నుంచి ఇంకా నేను స్టార్ట్ చేశాను అన్నమాట. ఈ షాప్ పెట్టాలి, ఆ షాప్ పెట్టాలి, ఏది వేయాలి, ఏ బిజినెస్ చేయాలి, అలా నాకు చిన్న చిన్నవి. పెద్దవి అంటే మనం చేయలేము కదా, అలా ట్రై చేశాను. అంటే ఇంకా మా వారు తిట్టేవాళ్ళు, అంటే నేను కొంచెం ప్యూర్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చాను కదా. అయితే అంటే మా అమ్మ వాళ్ళు కూడా చాలా గ్రేట్ మాస్టర్లు. వాళ్ళు కూడా, మా నాన్న హిమాలయాలలో తిరిగేవాడు. అంటే అమ్మనే మమ్మల్ని పెంచింది. ఆయన ఎప్పుడు చూస్తే అప్పుడు హిమాలయాలకు వెళ్ళిపోయేవాడు, తిరిగి వచ్చేవాడు, మళ్ళీ కొన్ని రోజులు ఉండేవాడు, మళ్ళీ హిమాలయాకి వెళ్ళి. అప్పుడు చిన్నప్పుడు వచ్చినప్పుడు ఆయన చెప్తుండే నాకు, హిమాలయాలో ఇలా ఇలా ఉంటారు, మనము తినొద్దు, ఈరోజు నేనేం తినను, నేను ఇలానే ఉంటాను అనుకుంటే ఎవరో ఒకరు వచ్చేసేసి భోజనం పెడతారు, ఏ గుహలో కూర్చున్నా కానీ అసలు ఉపవాసం అనేది ఉండనివ్వరు. అది ఆయన మొత్తం అన్ని తిరిగాడు హిమాలయాలలో. అంటే నాకు చిన్నప్పటి నుంచి హిమాలయాలకు పోవాలని. నా ఫ్యామిలీలో తిరుపతి, శ్రీశైలము, యాదగిరిగుట్ట తప్ప ఏ యాత్రలు చేయరు అన్నమాట. కానీ నా హిమాలయాలు అనుకున్నందుకు నేను మొత్తం 3 సార్లు హిమాలయాలని తిరిగాను. 2 సార్లు ఏమో అమర్నాథ్, ముక్తినాథ్, ఇలాంటివన్నీ 2 సార్లు తిరిగాను. ఒకసారేమో నాగేంద్ర గారితో పిరమిడ్ వాళ్ళు, నేను వచ్చిన ఆస్ట్రేలియాలో నుంచి ఎందుకు నందగారితో హిమాలయాలు తిరగాలనుకుంటూ వచ్చాను. వీడియోలు వింటుంటే కదా, ఎప్పుడు నందగారితో వెళ్ళాలనుకుంటూ వచ్చాను. నేను వచ్చిన 1 మంత్కో 2 మంత్స్కో ఆయన బాడీ వెకేట్ చేశారనుకుంటాను. అయితే నాగేంద్ర గారితో వెళ్ళాను. నేను ఎక్కడ హిమాలయాలకు వెళ్ళినా కానీ, అంటే అమర్నాథ్ పోయినా,
చాలా చాలా పవర్ఫుల్ అమర్నాథ్. వాళ్ళకి ఎవ్వరికి కనబడనివన్నీ నాకు కనిపిస్తూనే ఉండే. నేను చెప్తే వాళ్ళు ఏంది, అదేంటి పద్మ గారు మేము చూడండి మీరెలా చూసారు. ఓకే. ఆ హిమాలయాలలో అమర్నాథ్లో నేను మొత్తము శివుడు, పార్వతి, గణపతి వాళ్ళందరూ కూర్చున్న ఒక సభను చూశాను. అలా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటే కళ్ళు ఇలా రెప్పగొడితే అది విజన్ ఆగిపోతుందేమో అని. డోలీలో వెళ్ళాము. 3 hours 4 hours తీసుకెళ్తారు పైకి. అంతసేపు అలా ఫుల్ హ్యాపీగా వెళ్ళిపోయాను. ఆ డోలీలు ఏంటంటే ఒకరికొకరు ఇది ఉండరు. మా వారు వేరే డోలీలో, నేను వేరే డోలీలో వెళ్ళాము. అయితే వచ్చేటప్పుడు ఈయన కలవలేదనేసేసి పోయేటప్పుడేమో ఫుల్ హ్యాపీగా వెళ్ళిపోయాను అవి చూస్తూ. వచ్చేటప్పుడేమో ఈయన కలవలేదు. అక్కడ కలవలేదు, ఇక్కడ రోడ్ మీద దారిలో కూడా ఎక్కడ కలవలేదు. ఆయనకు అసలే బీపీ, షుగర్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓకే. అది మనసులోకి వచ్చింది, ఇంకా ఎంజాయ్ పోయింది. అలా ఎక్కడ పోయినా వైష్ణవి దేవి దగ్గరికి పోయినా ఎక్కడ పోయినా కానీ అంటే కొన్ని నాకు కనిపిస్తాయి, అద్భుతంగా కనిపిస్తాయి. అదేంటి మాకు కనిపించలేదు, నీకు ఎలా కనిపించదు అంటారు. కాశీకి పోతే కాశీలో ఒక అమ్మవారు ఉంది కదా, పైన కిటికీలకి వెళ్ళి ఒకటి, కాళ్ళు ఒకటి కనిపిస్తాయి. ఒకసారి ఒక దగ్గరికి వెళ్ళి తల కనిపిస్తుంది, మూసే వారాహిదేవి. వరాహదేవి. నేను ఒక్క దాంట్లోకి వెళ్ళి చూస్తే ఆమె మొత్తం కనిపించింది. మళ్ళీ అక్కడ చూద్దాను అంటే నేను చూసేసానండి అంటే, అదేంటి పద్మ గారు మీరెలా చూస్తారు, ఒక్క దాంట్లోకి వెళ్ళి మీరేం చూస్తారంటారు. అలా అంటే నాకు ఆ విశ్వం గిఫ్ట్ ఉందేమో. అమర్నాథ్లో కూడా నేను చాలా బాగా చూశాను సార్. ఓకే. ఇంకా ముక్తినాథ్ వెళ్ళినప్పుడైతే అసలు అక్కడే స్టక్ అయిపోతే బాగుంటేది, అలా ఉన్నది ఆ ప్లేస్ కూడా. ఇంకేందంటే నేను ఇక్కడ ఎంత హ్యాపీగా ఉన్నాను, మా పిల్లలకి ఎలా తెలియాలని ముగ్గురికి ఫోన్ చేస్తే ఎవరు ఫోన్ ఎత్తారు. లాస్ట్కు ఒక రోజు ఒక 2 గంటల తర్వాత మా అమ్మ ఎత్తితే నేను వస్తానో రానో తెలియదు. అంటే అప్పుడే అక్కడ ఇలా కూలిపోతుంటాయి, ఏదో అవుతుంది అవి అవుతుంది కదా. కానీ నేను ఇంత హ్యాపీగా ఉన్నాను మీకు తెలియాలి కదా, నాకేమైనా పర్లేదు కదా. అంటే నాకు అవన్నీ ముందు ఏమవుతుందో అన్న భయం ఉండదు, ఏమైపోయినా సరే. కానీ ఆ టైంలో హ్యాపీగా ఉన్నానా లేదా నేను అది చూస్తూ ఉంటాను. చాలా యాత్రలు చూశాను, అన్నిటిలో చాలా అనుభవాలు పొందాను. జీవితంలో కూడా చాలా ఆటుపోట్లు అనేటివి చాలా ఉన్నాయి సార్. అవన్నీ చెప్పండి. సో ఆ విధంగా మీరు అంటే మీకు కళల్లో అన్నీ కనిపిస్తూ ఉంటాయి, అలాగే భౌతికంగా జరుగుతూ ఉంటాయి అనేసి అని అంటారు. సో అంటే ఈ సంత నిరాకారి దాంట్లో మీరు ఏమైనా ధ్యానం గురించి నేర్చుకున్నారా? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో వచ్చిన తర్వాత ధ్యానం గురించి నేర్చుకున్నారా? ధ్యానం గురించి ఇందులోకి వచ్చినాక పిరమిడ్లోకి వచ్చి అయితే మాకు అంతా బిజినెస్ లాస్ అయిపోయింది కదా. మేము ఇల్లు కూడా అమ్మేసేసుకొని కోటికి వెళ్ళి ఇక్కడ వసంత్ నగర్ కని వచ్చాము. వచ్చేసేసి ఇక్కడ ఒక షాప్ పెట్టాను నేను, పిండి మర పెట్టేసేసేసి నేను చూసుకునేదాన్ని. అంటే నేను చెప్పాను కదా, మాస్టర్స్ ఇలా చెప్పారు నువ్వు తప్ప ఇంకా అంటే ఈయన కోసం చేస్తుంటే ఇంకా అవి అయితే లేవు కదా అని ఆ చిన్నది పిండి మర పెట్టేసేసాను. ఏదో పని వాళ్ళని పెట్టుకొని చేయించుకుందామంటే ఎవరు పని వాళ్ళు దొరకరు. అప్పుడు ఆ వసంత్ నగర్లో 100 ఇండ్లు కూడా లేవు. కట్టేటప్పుడు వచ్చాము అక్కడికి వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది. మేము కోటికి వెళ్ళి వసంత్ నగర్ వచ్చి 30 years అవుతుంది. అయితే అప్పుడు నాకేం రాదు, అసలు ఎలా చేయాలో కూడా రాదు. 2 రోజులు వేసాడు పని, ఆయన వేసేసి డుమ్మ కొట్టేశాడు రాఘవేంద్ర స్వామి. ఆయనను తలుచుకొని స్టార్ట్ చేసేసేసి అది ఎలా తింపాలో ఎలా ఆన్ చేయాలో ఏది తెలియదు, ఆటోమేటిక్గా వేయడం స్టార్ట్ చేసేసాను. చేసేసి కొన్ని రోజుల్లో నేనే నడిపించాను. దాన్ని నడిపిస్తూ ఇంకా ఎప్పుడు కూడా అలా ఏవో చాలా చేశాను సార్. క్యాటరింగ్ చేశాను, పిల్లలను అదే చిల్డ్రన్స్ చాలా చాలా చేశాను. నేను చేయని బిజినెస్ అంటూ లేదు, అని చేశాను చిన్న కనుక. మా పిల్లలను కూడా మంచిగా చదువుకున్నారు. అంటే నేను ఏమనుకుంటానో అది ఖచ్చితంగా అయిపోతుంది. మనం కొంచెం పడిపోయినప్పుడు మన పక్కన వాళ్ళ చుట్టాలు ఏమనుకుంటారంటే వీళ్ళిద్దరికి చదువు రాదు సరిగ్గా, నాకు అసలే రాదు, మా వారు కొంచెమే చదువుకున్నారు. మేమంటే బాగా చదువుకున్నాము, మాకు జాబులు ఉన్నాయి, మేము ఎలానో బ్రతికేస్తాము, మీరు ఎలా బతుకుతారని కొంచెం కామెంట్ చేశారు. అప్పుడు నాకన్నమాట వాళ్ళకన్నా ముందు మంచిగా ఉండాలి,
అలా సంకల్పం నాది. నా సంకల్పంతో ప్రతిది కూడా వాళ్ళకన్నా ముందులే నేను ఉండేదాన్ని. హ్మ్. అంటే మా పిల్లలైనా బయట పోవడం ముందే నా పిల్లలకు బండి కొనించడం కూడా వసంత్ నగర్లో ఫస్ట్ మా అమ్మాయికే బండి కొనిచ్చాను నేను. ఓకే. వసంత్ నగర్ మొత్తంలో ఆడపిల్లలందరూ పద్మ ఆంటీ చూడు, పిండిగిరిని ఆంటీ చూడు, వాళ్ళ అమ్మాయికి బండి కొనిచ్చిండ్రు, మీరేంది బండి కొనిచ్చారు అనేసి కొట్లాడేవాళ్ళు వాళ్ళ అమ్మలతో. వాళ్ళు అలా బండి కొనుక్కునేవాళ్ళు. ప్రతిదీ మా అమ్మాయికి డాక్టర్ చేయాలని ఉండే. ఓకే. మా పరిస్థితి వల్ల చేయించలేకపోయాము. ఆమె డిగ్రీ చేయనంటది. చేస్తే నేను లా చేయించాము. లా చేపిస్తే ఆమె లాయర్ అయింది. మంచిగా కొందరు బ్యాంకు వాళ్ళు కూడా తనను తీసుకుంటామన్నారు. ఓకే. చాలా గ్రేట్ మాస్టర్ ఆమె. ఇప్పుడు గ్రేట్ మాస్టర్. ఆమె దగ్గరకు పోయే నేను ఇది నేర్చుకున్నాను. ఓకే. అంతే. నేను అదే ఆస్ట్రేలియాకు కూడా ముందు ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఆస్ట్రేలియా మాస్టర్లకు అందరికీ ధన్యవాదాలు. నేను అక్కడ వస్తే నాకు ఈ ధ్యానం అంటే అంతకుముందు వసంత్ నగర్లో ఉన్నప్పుడు 30 years ముందే నాకు తెలుసు. ఒకరింటికి వచ్చేవాళ్ళు పత్రిజీ. నేను చూడలే కానీ వాళ్ళు వచ్చి నాకు చెప్పేవాళ్ళు, పద్మ గారు కుర్చీ మీద కూర్చొని కళ్ళు మూసుకోవడమే చెయ్యండి, మీరు ఎట్లాగూ నిరంకారి మిషన్లు ఉన్నారు కదా, మీరు సత్సంగులు చేస్తూ ఉంటారు, మీరు చెయ్యండి అని చెప్తే మాకు ఒక గురువు ఉన్నాడు కదా, మళ్ళీ ఇంకో గురువు దగ్గరికి పోవడం ఎందుకు అనుకున్నాను. ఇప్పుడు అనుకుంటున్నాను 30 సంవత్సరాల ముందు వచ్చి ఉంటే ఇంకా బాగుండేదేమో అని ఇది నేర్చుకున్న తర్వాత అనుకున్నాను సార్. ఓకే. అక్కడ కూడా అంటే అనుకోకుండా నేను గురువుని కూడా వెతుక్కుంటా పోలేదు. నేను నాకు షాప్ దగ్గరకు ఒక ఆమె వచ్చేది. ఓకే. వచ్చి రజియా అని ఒక ఆవిడ ఉంది. అంటే వాళ్ళని ఎప్పుడు గురువు దగ్గరికి తీసుకుపోయిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ అమ్మాయి సత్సంగ్ ఉన్నది, హౌసింగ్ బోర్డులో రాక్క అంటే నన్ను చిట్టేయమని తిరుగుతున్నది తనెమ్మడి. నేను లేమ్మా నేను ఎక్కడేస్తాను చిట్టీలు గిట్టీలు నేను ఏమయ్యి అంటే లేలే సత్సంగ్ పోదాం రమ్మని తీసుకుపోయారు. తీసుకపోతే నేను పోగానే కూడా నాకు ఫస్ట్ రోజే నాకు బ్రహ్మజ్ఞానం ఇచ్చారు. అయితే ఏదన్నా పట్టుకున్నా అంటే నేను ఇంకా దానికి అంకితం అయిపోతాను. అలా చేస్తూ ఉంటాను. ఎంతోమంది అంటే వాళ్ళకి ఏంటంటే ఇలా పత్రిక ఏంటంటే నువ్వు ఏ నేర్చుకుంటే ఏ చెప్పు, బి నేర్చుకుంటే బి చెప్పు అని చెప్పాడు ఇక్కడ. వాళ్ళకి ఏంటంటే తీసుకురావాలి, ఎవరినన్నా సత్సంగకు తీసుకురావాలి, కానీ మనకు అనుమతి ఉండదు. మనకు గురువుగారు ఏం చెప్పిండ్రో చెప్పే అనుమతి ఉండదు అన్నమాట అక్కడ. అలా తీసుకురావడము, అందరినీ షాప్ బంద్ చేసి కూడా వెళ్ళిపోయేదాన్ని. మా ఇంట్లో నెలకోసారి సత్సంగం పెట్టించేదాన్ని. ఇక్కడ బ్రహ్మ ఋషులు ఉన్నట్టు అక్కడ కూడా బ్రహ్మ ఋషులు వాళ్ళు అందరూ చాలా మంది ఉన్నారు. మా ఇంట్లోకి చాలా మంది వచ్చేవాళ్ళు. ఇంకేందంటే అద్భుతంగా ఇక్కడ ఎలా ఉన్నాయో జరిగేవి మనకి ఇంట్లోకి తెచ్చుకునేటివి దాంట్లో వండిపోయినా వారానికి ఒకేసారి ఉండేది అక్కడ సత్సంగ్. సోమవారము సండే రోజేమో లక్డీ కపూల్ సంత నిరంకారి మిషన్ ఉంది, అందులో జరుగుతుంది. మండేనేమో హౌసింగ్ బోర్డులో జరిగేది. సత్సంగకు పోతే వాళ్ళు అడిగేవాళ్ళు ఈ వచ్చే వారం ఎవరు పెట్టుకుంటారంటే ఎవరు సపోర్ట్ చేయకపోతే నేను పెట్టుకుంటాను అక్క అని చెప్పేవాళ్ళు. మా వారింటికి వచ్చినాక తిట్టేవాళ్ళు, చెప్పకుండా చేయకుండా నువ్వు సత్సంగం పెట్టుకొని వస్తావేంటి. ఎవరు చెప్పలేదండి, మనం ఏముంది చెప్తే ఏమి చేసేది ఉంది, మళ్ళీ వారం రోజులు దాకా కదా. లేలే ఆయన కూడా చాలా అందరికి ఎక్కువ పెట్టడము మంచిగా చేయడం ఇష్టమే, కానీ ఏంటంటే కొంచెం ఈగో, ముందు నాకు చెప్పలేదు అనేది ఎప్పుడు అలానే జరిగేది. ఎప్పుడు తనకు అడిగి తీసుకోవాలని పర్మిషన్ తీసుకొని చెప్పేటట్టు ఉండకపోతుండే. ఆడ పోగానే వాళ్ళు ఎవరు చెప్తారు అనగానే ఎవరు చెప్పకపోతే మాకు ఇచ్చేయండి అనేదాన్ని. అలా జరిగిపోయేది. చాలా అద్భుతంగా జరిగేది అక్కడ కూడా. ఎలా అంటే అప్పటికప్పుడు అన్నీ జరిగిపోయేవి. బాబాజీ మనకు ఏది కావాలో అది ఖచ్చితంగా ఇచ్చేవాడు. నాకు హిందీ రాదు, ఇక్కడ ఏంటంటే తెలుగు మన అంటే హిందీలో గురువచనము బాగా అర్థమవుతుంది, కానీ వేరే వాళ్ళు చెప్పేటి మనకు అర్థం కావు హిందీ రాని వాళ్ళకు. అలా పాటలు అయితే వినేదాన్ని, ప్రవచనాలంటే అంత అర్థం కాకపోతుంది, కానీ బాబాజీ చెప్పేది మాత్రం చాలా బాగా అర్థమయ్యేది. అట్లా నిరంకారి బాబా నా ఫస్ట్ గురువు. చాలా అద్భుతంగా చేశాడు. మేము ఎంత ఇదిలు ఉన్నా కానీ మా అమ్మాయి పెళ్ళికి మినిస్టర్లు వచ్చారు, చాలా సూపర్గా చేశాము. అంటే వాళ్ళ మామగారు ఫ్రీడమ్ ఫైటర్. అయితే వాళ్ళందరికీ తెలుసు, మినిస్టర్లు అందరూ తెలుసు కదా, వాళ్ళందరూ వచ్చారు. చాలా చాలా బాగా చేశాము. అంటే వాళ్ళ దాంట్లో గ్రేట్ చాలా, అంటే అందరూ బాగానే చేస్తారు, కానీ అందరికన్నా కూడా బాగా అయింది మా అమ్మాయి పెళ్ళి.
అంటే నా విజన్ అంటే వీళ్ళు అలా నన్ను కామెంట్ చేశారు కదా, అందరికన్నా ముందు ఉండాలి నేను అంటే వాళ్ళతో పోటీ కాదు, నాకు ఇయ్యి అంటే నేను ఎప్పుడూ ఏది అడగను దేవుణ్ణి, నాకు నువ్వు ఏది ఇస్తావో మంచిదే ఇస్తావు అంటాను. ఇప్పటికి కూడా నా కోడళ్ళతో అదే అంటాను, మీరు ఏం కావాలని అడే, మా చిన్న కోడలు అమెరికాలో ఉంటుంది, ఏం పంపించాలి అత్తయ్య ఏం కావాలంటే నాకేం అవసరం రా, మీకు ఏది ఇష్టం అనిపిస్తుంది తీసుకురా. అదేంది మీరు ఎందుకు అడగరు, మీరు అడిగితేనే కదా మాకు తెలుస్తుంది అంటది. నేను దేవుణ్ణే అడగను నాకు ఇది కావాలని, ఏది ఇచ్చినా ఆయన మంచిదే ఇస్తాడు అనుకుంటాను. మీకు ఇష్టం వచ్చింది మీరు ఇవ్వండి, హ్యాపీగా తీసుకుంటాను, కానీ నాకు ఇది కావాలని అడగనీకి నాకు రాదు అని చెప్తూ ఉంటాను. అంటే అలా నాకు బాబాజీ ఇచ్చింది. అప్పుడు కూడా సంత నిరంకార మిషన్లో కూర్చుంటే బాబాజీ, లేస్తే బాబాజీ, ప్రతిదానికి ఏదన్నా చిన్న అబద్ధం ఆడినా కానీ వెనక ఫోటో ఉండేది, బాబాజీ నవ్వుతున్నట్టు అనిపించేది. ఓకే మేడం, అంటే ఇప్పటిదాకా మీ జీవితం గురించి చెప్పారు, మరి ఎన్నో విషయాలు మీరు చెప్పడం జరిగింది. అలాగే కొన్ని ప్రశ్నలు నేను అడుగుతాను మేడం. అంటే ఇప్పుడు ఆధ్యాత్మికత అంటారు, మీ దృష్టిలో ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఆధ్యాత్మికత అంటే ప్రేమ. నేను ప్రేమే అంటే నేను సత్యం అని నమ్మేది ఏంటంటే నిజంను, అంటే నిజమే భగవంతుని యొక్క పాదాలు అనుకుంటాను, ఎప్పుడు నిజమే మాట్లాడాలి, ప్రేమే దేవుడు, అంటే ఏడో గుడిలో ఉన్న దేవుడు కాదు. అది మనం నమ్ముకున్నాం అనుకోండి, అందరినీ ప్రేమిస్తూ అందరి అంటే ఎప్పుడూ అబద్ధాలు మాట్లాడకుండా మామూలుగా మనకు చేతనైతే ఎవరికైనా సహాయం చేయాలి, లేకపోతే ఊరుకోవాలి అంతే తప్ప ఎవరిని హెల్ప్ అడగకూడదు. ఇవన్నీ నా ఒక ఇదన్నమాట. అది ఆధ్యాత్మికత అంటే నేను ఎప్పుడు పెట్టేటట్టే ఉండాలి చేయగాని అడుకుంటట్టు ఉండొద్దన్న ఒక విజన్ అది. అది ఎప్పుడూ అందరికీ చెప్పడము, నేను నేర్చుకున్నది ముందు అందరికీ చెప్పడము నాకు ఇష్టమైన. అది ఆధ్యాత్మిక అంటే ఏందో కూడా తెలియదు, నేను ఎక్కువ చదువుకోలేదు, అసలు నేను స్కూల్కి వెళ్ళలేదు సార్, కానీ నేను అన్ని బుక్స్ చదివే, హిందీ తెలుగు తప్ప ఇంకేవి తెలియవు, పోతే ఇంగ్లీషు హిందీ రాదు, తెలుగులో అయితే అన్ని బుక్స్ చదివేస్తాను, రాయడము కొంచెం తక్కువే, ఎందుకంటే నేను స్కూల్కే వెళ్ళలేదు కదా. అంటే ఈ చదవడం వచ్చిన దానికి కూడా నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను. మామూలుగా చిన్న చిన్నగా చదివేదాన్ని. అది ప్రభుపాద ఉన్నారు కదా, శ్రీల ప్రభుపాద, ఆయన బుక్ చదివినప్పుడు, యోగానంద పరమహంస బుక్ చదివినప్పుడు, మళ్ళా రామకృష్ణ పరమహంస, వివేకానంద, ఈ బుక్స్ చదివినప్పుడు అనుకోకుండా నా కళ్ళకి వెళ్ళి నీళ్ళు వచ్చాయి. అంటే ఆ సరస్వతి, ఇవాళ సరస్వతి డే, అమ్మవారు పుట్టినరోజు, అమ్మవారి కోసం ధన్యవాదాలు నాకు చదువునిచ్చినందుకు. అంటే నేను ఈ బుక్స్ చదవనీకి, ఇంత ఆనందం పొందనీకి, నాకు చదవకున్నా నాకు చదివిచ్చాది అమ్మవారు అనేసి ఏడ్చేశాను ఆ రోజైతే. శీలా ప్రభుపాద బుక్ చదివిన రోజు అలా, అంటే రావడం కూడా నాకు అలా అన్ని ఇప్పుడు బుక్స్ అన్ని చదివేసేస్తాను. అది ఏమో నాకు తెలియదు, స్పిరిచువల్ అంటే కూడా ఏమో తెలియదు. గుడికి వెళ్ళినా నేను ఏదో పొయ్యాల అంటే నిరంకారి మిషన్లకు వచ్చిన తర్వాత ఏంటంటే అంతటా నిరంకారుడు ఉన్నాడు, అక్కడ కూడా విగ్రహారాధన లేదు. అంటే ఏ దేవుని దగ్గరకు పోయినా కానీ తుహి నిరంకారాన్ని మొక్కుతాం మేము. అలా అన్ని పేర్లు దేవుని 10 సార్లు ముట్టుకోవాలి, మొక్కాలి, మళ్ళీ మళ్ళీ దర్శనం చేసుకోవాలి, ఇవి ఉండయి. ఆ ప్లేస్కి పోవాలి, ఆ గ్రేట్ మాస్టర్ల వాళ్ళ కోసం అక్కడ వెలిసాడు కదా నిరాకారుడు, అందుకని ఆ ప్లేస్కి వెళ్ళాలి. తిరగడము, ప్లేస్లన్నీ తిరగడం నాకు చాలా ఇష్టం. పోతే అక్కడ ఉన్న దేవుడికి మొక్కను, కానీ అక్కడ మంచిగా ఫీల్ అవుతాను, అంత గ్రేట్ మాస్టర్ల కోసం దేవుడు ఇక్కడ వెలిసాడు కదా అనేసి. ఇవే నాకు తెలిసింది. ఎక్కువ ఇంట్లో పూజ చేసేదాన్ని, కానీ అంత అక్కడే దేవుడు నిజంగా దేవునికి బొట్టు పెడుతున్నాను, నిజంగా పువ్వులు పెడుతున్నాను, ఇవి ఎప్పుడు చిన్నప్పుడైతే అసలే చేయలేదు. పెళ్ళైనాక పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని చేయాల్సి వస్తాయి కదా, చేసినప్పుడు కూడా నార్మల్గా మనం ఇంట్లో పనులు ఎలా చేసుకుంటున్నామో అలా చేసేదాన్ని, కానీ నిజంగా ఇక్కడే దేవుడు ఉన్నాడు అనేసి ఎప్పుడు చేయలేదు. భక్తి అంటే కూడా నాకేం తెలియదు. పోతే సత్యం మాట్లాడడము, చేస్తే ఎవరికన్నా మంచి చేయడము, అలాంటివి తెలుసు, కానీ భక్తి అంటే కూడా ఏంటిదో నాకు తెలియదు, ఇప్పటికి కూడా తెలియదు. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడూ అందరికీ ధ్యానం నేర్పియాలి, ఇదొకటే నా విజన్.
అది సార్. మ్మ్. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అందులో ఉంది, అక్కడ చాలా నేర్చుకున్నాను. సమస్థితి, స్థితప్రజ్ఞత అక్కడే వచ్చింది. మా వారు చనిపోయినా నేనేం ఏడవలే, మా అమ్మగారు చనిపోయినా నేనేం ఏడవలే. మా అమ్మగారు శివరాత్రి రోజు చనిపోయారు, తనకు క్యాన్సర్ వచ్చేది. ఓకే. అయితే ఆమెకు గురువుగారిని తీసుకొచ్చేసేసి గురువుగారికి భోజనం పెట్టిపించి తనతో బట్టలు ఇప్పించేసేసి, గురుగారు అంటే నిరంకారి బాబా హర్దేవ్ సింగ్ తర్వాత ఇంకా తెలుగు గురువుగారు ఇక్కడ ఉంటారు మండల్లో, ఆయన అనమాట. అంటే ఈయన ఇక్కడ తెలుగు వాళ్ళకందరికీ ఈయనే మంత్ర దీక్ష ఇస్తారు. ఆయన అంటే ఆమె అక్కడ దాకా రాలేదు కదా, ఢిల్లీకి రాలేదు, ఢిల్లీలో ఉంటారు గురువుగారు. తీసుకొచ్చేసేసి ఆయనకు సేవ చేయించాను ఆమెతో. ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఆయన పోయేటప్పుడు మళ్ళా ఆమెకు ఒక దీక్ష ఇచ్చిపోయాడు, గంగాధర, ఓం నమ శివాయ గంగాధర అని. అంటే ఒక 2 monthsే కొంచెం తను ఏం బాధపడలేదు, ఏమీ తినలేదు. అయితే ఆమెకు చల్లగా ఇలా పడేదంట, గంగాధర, గౌరీ రమణ, ఓం నమ శివాయ అనుకోగానే ఇలా చల్లగా పడేది. 1 స్పూన్ నీళ్ళు పోస్తే ఆ స్పూన్ నీళ్ళు కూడా బయటకు వచ్చేసేవి. అప్పుడు బాబాజీకి అడుగుతుంటే నేను, అమ్మ మంచిగా బ్రతికేది ఉంటే మంచిగా చేయి, లేకపోతే తీసుకెళ్ళిపో బాబాజీ, కానీ తను బాధపడకూడదు అలా మొక్కుకుంటుంటే. అయితే తను శివరాత్రి రోజు కొంచెం సీరియస్ అయ్యింది. అప్పుడు తెలియదు ఈ ధ్యానం అనేది ఏం తెలియదు కదా, అప్పుడు నిరంకారి మిషన్లో ఉన్నాను. అయితే ఆమె చనిపోతుంది కాబట్టి చనిపోయేటప్పుడు ఏదో చెప్పిస్తుంటారు కదా, రామ కృష్ణ ఏదో చెవులు అంటుంటారు కదా. ఇప్పుడు తుహి నిరంకార్ అని అదే అనలేం కదా అని, శివరాత్రి ఉంది కదా అని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటే నేను, మా చెల్లె, మా తమ్ముడు అలా అడుగుతూనే ఉన్నాం, అంటే స్మరణ చేస్తున్నాం. అయితే అమ్మ కూడా చేస్తుంది. అయితే తనకు దమ్ము వచ్చేస్తుంది, అంటే ఆఖరి టైం ఆమెకు. అయితే అమ్మ ఆపేయాలా, నీకు దమ్ము వస్తుంది అంటే, లేలే వద్దు చెయ్యను అన్నది. ఇలా చేయి పెట్టి ఇలా చూపిస్తుంది, ఓ అంటే ఎవరమ్మా, క్యాలెండర్లో వెంకటేశ్వర్లు అది ఉన్నది. వెంకటేశ్వర్లు అంటే కాదు, నిరంకారి బాబా అంటే చివరి మాట ఆమెది. తన బాడీ వెకెట్ చేశారు. ఇంకా మేము చేస్తూనే ఉన్నాము. మా తమ్ముడు ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నారో, అమ్మ మళ్ళీ బాధపడుతుంది, లేదక్క అయిపోయింది అమ్మ అంటుండు. అంటే అందరేమో ఏడుస్తూ కూర్చొని ఏడుస్తారు కదా, కానీ మేము మాత్రము, అంటే నా విజన్ అది, అమ్మని మంచిగా తోలియాలి, శివరాత్రి కదా. అలా మేము ఓం నమ శివాయ చేస్తూ మా అమ్మను సాగనంపేశాం. ఓకే. అది అలా నేను కొందరిని లాస్ట్ టైంలో కొందరిని అలా, అంటే నాకు ఈ పిరమిడ్ ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను సరైన పని చేశానని తెలిసింది అనమాట. అప్పుడు బాధపడేదాన్ని, ఏ కూతురు కూడా అలా మొక్కుకోదేమో తీసుకుపో అని, నేను ఇలాంటి దాన్ని అలా అనుకున్నాను. మా అమ్మ బాధపడకూడదని కానీ తీసుకుపోమ్మని చెప్పాను అని 1 సంవత్సరం అంతా బాధపడ్డాను. ఏడవడం కాదు కానీ మనసు అంత ఏదో అనిపించేది. మళ్ళీ మా ఆయన చనిపోయేటప్పుడు కూడా మా అబ్బాయి మా అమ్మాయి వచ్చారు, అమెరికాకి వెళ్ళి ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చారు. తను కోమలకి వెళ్ళిపోయారు. కోమలకి వెళ్ళిపోతే ఇంకా వాళ్ళు డేట్ ఫిక్స్ చేసుకొని వస్తారు కదా. అంటే శుక్రవారం రోజు గురువారం రోజు హాస్పిటల్కు, అంటే వారం రోజులు ఉన్నారు, ఇంకా అందరు వెళ్ళిపోనికి రెడీ అవుతున్నారు. ఓకే. అయితే డాక్టర్స్ చెప్పారు ముందు వెంటిలేటర్ మీద పెడతామన్నారు. నేనేం చెప్పాను, వెంటిలేషన్ మీద పెడితే మాత్రము వద్దండి, రూమ్లో ఉంచండి, రూమ్లో ఉంటే ఎన్ని రోజులు ఉన్నాయి పర్లేదు, ట్రీట్మెంట్ చేయండి అంటే అది వద్దన్నామనేసి ఇంటికి తీసుకుపోమన్నారు వాళ్ళు. ఇంటికి తీసుకుపోమంటే ఇంటికి తీసుకొచ్చి వీళ్ళు వెళ్ళిపోతున్నారు కదా పిల్లలు. సరే హాస్టల్ అందులో పెడదాము, కేర్ సెంటర్లో పెడదాము అంటే ఒక్కదాన్ని, అంటే కోడలు ఉంది కొడుకున్నారు కానీ ఆ బాబు వెళ్ళిపోతాడు, కోడలు సహాయం చెయ్యలేరు కదా అని కేర్ సెంటర్లో పెడదామని తీసుకుపోయి రాత్రి 12 గంటలకు జాయిన్ చేశాము. జాయిన్ చేసి ఇంటికి వచ్చాము. వచ్చేటప్పుడు చెప్పాను, మీరు ఉండేది ఉంటేనేమో స్పృహలకు రండి, లేకపోతే హ్యాపీగా వెళ్ళిపోండి. వెళ్ళిపోతే మా నాన్నకి చేశానని నీ కొడుకుకు తృప్తి ఉంటుంది, నా కొడుకుతో చేయించుకున్నానని నీకు తృప్తిగా ఉంటుంది. వెళ్ళిపోయేది ఉంటే వెళ్ళిపోండి. కోమలు ఉండి ఏం చేస్తారు ఈ కేర్ సెంటర్లో, అందరి మన ఇంటిలో కాకుండా బయట ఉండి మీరు ఏం చేస్తారు అని, అంటే మామూలుగా చెప్పుకోవడం అలా మనుషులకు చెప్పుకొని వచ్చేసాను.
ఓకే. ప్రొద్దున 12 గంటలకు వాళ్ళు ఫోన్ చేసి ఉమ్. చనిపోయారని చెప్పారు. ఓకే. ఆ బాబు ఇంకా వాళ్ళ నాన్నగారికి చేసేటివి చేసుకొని వెళ్ళిపోయారు. ఉమ్. అప్పుడు ఏమనుకున్నా అంటే అలా చెప్పేది లేకుండానేమో, అంటే నాకు వచ్చేస్తాయి, నాకు అనుకోకుండా అలా వచ్చేసేస్తాయి, తర్వాత బాధపడతాను నేను, అరే నేను ఇలా ఎందుకు అనుకున్నాను, అలా అనేది కాదేమో అనుకుంటాను. ఆ అబ్బాయి తండ్రికి చేసుకునేది చేసుకున్నాడు, కొడుకుతో చేయించుకున్నాను, ఆయనకు తృప్తి ఉన్నదని ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత తెలుసు అది నాకు. అచ్చా. ఇంకా మా గురువు గారు పొయ్యే ముందు కూడా నాకు విజన్ వచ్చేది, ఉమ్. నిరంకారి బాబా. ఉమ్. అంటే నేను ఎప్పుడు అనుకునేదాన్ని, పిల్లలు పెద్దగా అయి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఒక 50-55 ఇయర్స్ అయితే వెళ్ళిపోవాలి అంతే, ఎప్పుడు చనిపోవాలి ఆ టైంలో మంచిగా కాళ్ళు చేతులు మంచిగా ఉన్నప్పుడు అయిపోవాలి అనుకునేదాన్ని. అయితే ఎప్పుడు బాబాజీ 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 అనేది ఉండేది. అయితే ఒకరోజు సడన్గా విజన్లా నాకు, మేము నిరంకారి మిషన్ అది ప్రార్థన చేస్తాం ఒకటి, ఓకే. ఆ ప్రార్థన చేసేస్తున్నాం అందరం. ఉమ్. చేస్తుంటే అందరూ చేసేస్తున్నారు గట్టిగా. ఉమ్. అయితే అందరు సడన్గా ఆగిపోయారు. ఉమ్. నేను ఒక్కదాన్ని చేస్తూ ఉన్నాను. ఉమ్. సడన్గా బాబాజీ వచ్చేసి, ఆగు నేను మళ్ళీ వస్తాను అంటే, అది తెలుగులో, అంటే నాకు హిందీ రాదు కదా, తెలుగులో ఆగు నేను మళ్ళీ వస్తాను అని ఇలా తిరిగేసేసి లోపలికి రూమ్లోకి వెళ్ళిపోయాను. ఉమ్. అదేంది బాబాజీ రూమ్లోకి వెళ్ళిపోయాడు, నన్ను ఆగుమన్నాడు. అంటే నాకు 55 వచ్చేసినాయి. అయితే ఈ జన్మల కాదు, నాకు మళ్ళీ జన్మల గురువుగారు దొరుకుతారేమో అనుకున్నాను. ఉమ్. అట్లా ఒక 1 మంత్ తర్వాత కెనడా వెళ్ళేసేసి బాబాజీ రోడ్ యాక్సిడెంట్లో ఉమ్. అసలు మా చెల్లె వాళ్ళ కొడుకును నేనే అంటే ఇందులోకి ఇప్పుడు ఇలా ఎలా తీసుకొచ్చానో, నిరంకారి మిషన్లకు కూడా అందరినీ నిలబడి తయారు చేసుకొని తీసుకుపోతుంటే సత్సంగని, మా చెల్లె కొడుకును కూడా తీసుకొచ్చాను అలానే. ఆయన ఇప్పుడు అందులో గ్రేట్ మాస్టర్, చాలా బాగా సేవ చేస్తాడు. ఆయన ఫోన్ చేసి, మమ్మీ కొంచెం బాబాజీకి బాగాలేదు. బాబాజీకి బాగాలేకపోవడం ఏంటరా, నువ్వేం చెప్తున్నావు అంటే, లేదు మమ్మీ నువ్వు అంటే నేను ఎక్కువ ఇది చేస్తాను కదా, అలా మెల్లగా చెప్పాడనమాట. 1 గంట 2 గంటలు ఏదో మాట్లాడిన తర్వాత ఇలా అప్పుడు ఏడ్చాను చూడండి. 3 days ఏడ్చాను. బాబాజీ నువ్వు వెళ్ళిపోతున్నాను అని చెప్పావా, నేను వెళ్ళిపోతా అనుకున్నాను, నువ్వు వెళ్ళిపోయావా. 3 days ఏడ్చేసాను. అసలు మాట్లాడిస్తే ఎవరన్నా కదిలిస్తే చాలు దుఃఖం వచ్చేది. అప్పుడు మళ్ళీ మండలికి పోతే అక్కడ అందులోకి పోగానే అది చదువుతారు కదా, అది చదివిన తర్వాత ఆగిపోయింది మళ్ళీ 3 days తర్వాత. మొన్న పత్రిజీ గారి పొయ్య మొంగలు కూడా నాకు, అమెరికాలో ఉన్నాను నేను, సుధాకర్ గారు చనిపోయారు కదా, వీడియో వస్తుంది. వీడియో వస్తుంటే వాళ్ళ తమ్ముడు ప్రభాకర్ గారు చెప్తున్నారు, మా అన్నకు ఓషో కట్టిన లాంటి సమాధి కట్టాలి అనుకుంటున్నాను నేను అంటే, సడన్గా నా లోపలికి వెళ్ళి, సుధాకర్కు ఓషోకు కట్టినట్టు సమాధి కడితే పత్రిజీకి ఎలాంటి సమాధి కడతారు, సారీ విశ్వమ్మ సారీ, నేను పత్రిజీ కోసం అనుకోవడం ఏంది, నాకు ఇలాంటి మాట రావడం ఏంది అని ఎన్నిసార్లు చెప్పుకున్నాను. క్షమించండి ప్రకృతి మాత క్షమించండి అని ఎన్నో చెప్పుకున్నాను. అక్కడికి వీడియో ఆపేసేసేసి పడుకున్నాను. తెల్లారి ఎక్కడికి వెళ్ళి చూసానో మళ్ళీ అక్కడికి వెళ్ళి పెట్టుకొని చూద్దామని చూస్తుంటే పత్రిజీ బాడీ వెకేట్ చేశారనేసేసి మెసేజ్ వచ్చేది. అలాంటివన్నీ కొన్ని ముందు జరుగుతూ ఉంటాయి. అంటే అయిపోయిన తర్వాత నాకు వచ్చింది కరెక్టే, కానీ ముందైతే బాధపడిపోతాను, ఇదేంది ఎందుకు వచ్చింది నాకు, ఇలా ఎందుకు వస్తున్నాయి అనేటివి అలా వస్తుంటాయి. తెలియదు నాకు, మరి నాకు అంటే నా లైఫ్ పర్పస్ ఈ పిరమిడ్లో ఈ ధ్యానం అందరికీ నేర్పించడమే నా ఇదేమో. నాకు కరోనా కూడా వచ్చింది ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చిన తర్వాత. అప్పుడు మా ఆడబడుచు భర్త చనిపోయాడు. చనిపోతే అందరు దూరంగా ఉంటున్నారు, కరోనా టైం కాదు ఎవరి దగ్గర, అంటే ఆయనకు కిడ్నీ ప్రాబ్లమ్స్తో చనిపోయాడు, కరోనా కాదు. అప్పుడు ఎవ్వరు దగ్గరికి రాకపోతున్నారు, అందరు మాస్కులు వేసుకొని దూరంగా. అమ్మాయి దగ్గర ఎవరు ఉంటారు. అయితే మా కోడళ్ళందరూ అత్తయ్య మీరు వచ్చేయండి బయటకు వచ్చేయండి అట్లా ఉడకుంటే నా మనసు ఒప్పదు. ఉన్నాను, అక్కడే ఉన్నాను. ఉండేసేసేసి 10 రోజులు ఆడనే ఉన్నాను. ఉండేసి ఇంకా అప్పుడు కొత్త ధ్యానం నేర్చుకున్నాను కదా ఆస్ట్రేలియాలో.
అయితే అందరికీ కూర్చుండబెట్టి ధ్యానం నేర్పించేదాన్ని, ఇలా చెయ్యండి మంచిది అది. ఆమె వాళ్ళ బావగారి కోడలికి ఒక అమ్మాయికి బాగా జ్వరం వచ్చింది, ఆవిడ వచ్చింది ఆ రోజు. ఆమెను పక్క కూర్చుండబెట్టుకొని మంచిగా చెప్పాను, ధ్యానం చేయరా నీకు మంచిగా అవుతుంది అది ఇది అని. తెల్లారి 10వ రోజు అయింది, నేను ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా నాకు అసలు వాటర్ తాగబుద్ధి కాదు, తినబుద్ధి కాదు, అసలు ఏమీ ఒక 10 రోజులు ఏమీ తినలేదు. 11వ రోజు ఏమైందంటే ఇంకా నాకు శ్వాస ఆడతలేదు, వామిటింగ్ వచ్చినట్టు, మోషన్స్ వచ్చినట్టు ఏమవుతుంది 11 గంటల రాత్రి. అప్పుడు మాకు బాబుకి చెప్తే హాస్పిటల్కి పోదామంటాడు, సెకండ్ కరోనా వచ్చినప్పుడు. అది అయితే ఏం చేద్దాము ఇప్పుడు చెప్తే వాడు ఎలాగో హాస్పిటల్కి పోదామంటాడు. హాస్పిటల్కి పోతే బెడ్లు దొరకాయి, ఏం దొరకాయి, ఏదో చేసేస్తారు కదా అని ఫోన్ చేతిలో పట్టుకొని పోయి నా రూమ్లో కూర్చొని ఫోన్ ఇలా పెట్టేసేసేసిన. అది టచ్ ఫోన్ కదా. అయితే మాస్టర్స్ నేను ఇప్పుడిప్పుడే నేను ధ్యానం నేర్చుకున్నాను, నేను ఇంకా ఎందరికో ధ్యానం చెప్పాలని ఉంది నాకు, నేను ఇప్పుడైతే రాను, మీరు ఏం చేస్తారో చెయ్యండి అనగానే అది వీడియో కొత్తది పెట్టిండు ఆయన మాస్టరు. ఆ వీడియో స్టార్ట్ అయింది. కళ్ళు మూసుకున్నాను, కళ్ళు మూసుకొని కూర్చున్నాను. అంటే నేను నేర్చుకున్నప్పటి నుంచి కూడా ఏంటంటే మాస్టర్ మళ్ళీ ఓకే చెప్పేదాకా నేను ఏమైనా కళ్ళు తెరవను అన్నమాట. ఓకే. అయితే లాస్ట్ అది అయిపోయి 1.5 hour ఎంతనో ఉన్నది అది కూడా వీడియో. అది అయిపోయిన తర్వాత నేను కళ్ళు తెరిస్తే శ్వాస బాగా ఆడుతుంది, అన్ని ప్రాబ్లమ్స్ పోయినాయి. ఒక చిన్న టాబ్లెట్ కూడా వాడకుండా, అంటే సిమ్టమ్స్ అన్ని కరోనా సిమ్టమ్సే, టేస్ట్ లేకపోవడము, వాసన లేకపోవడము, తినకపోవడము, అవన్నీ కరోనా కూడా దాంతోనే తగ్గిపోయాది. మా కోడలు లేదు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినుండే, బాబు పెద్ద పాప ఉండే ఇక్కడ, వండే అక్కడ పెట్టేసేస్తుంటే వచ్చి మంచం మీద వండుకుంటుంటే అలా మొత్తం ఒళ్ళు కూడా ఎలా అయిపోయిందంటే ఇలా ముట్టుకుంటే కూడా ఒక క్లాత్ తగిలితే కూడా నొప్పి అంత ఇదైపోయింది. కానీ అది కూడా తగ్గిపోయింది. అంటే మాస్టర్స్ అంటే నేను ఇలా అందరికీ ధ్యానం చెప్పాలి కాబట్టి అలా నాకు లైఫ్ ఇచ్చిండు అనుకుంటాను. ఫైనల్గా ఇచ్చే మీ మెసేజ్ ఏంటి మేడం? ఈ స్పిరిచువల్ జర్నీలో ఇంత అద్భుతమైన మీకు ఒక లైఫ్ దొరికింది, అద్భుతంగా 2 మాస్టర్స్ దొరికారు, సంత నిరాకారి బాబాజీ, తర్వాత బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ దొరికారు. సో మన పిఎంసి ప్రేక్షకులకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? పిఎంసి ప్రేక్షకులకు నేను ఇచ్చే మెసేజ్ ఏదంటే అందరూ ధ్యానం చెయ్యాలి. ఎందుకంటే ధ్యానం చేస్తేనే మనము ఏదైనా సాధించగలుగుతాం. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా, ఎంతమందికి అన్నదానం చేసినా, ఏవి చేసినా కానీ ఇవన్నీ కన్నా అల్టిమేట్ ధ్యానం చేస్తే మన లోపల ఉన్న జ్ఞానం అనేది మనకు బయట వచ్చేస్తుంది. బయట వచ్చేసేస్తే మనం గత జన్మలు ఏం చేసినామో మన జన్మలు కూడా చూసుకోవచ్చు, మనం ఎందుకు వచ్చినామో కూడా తెలుసుకోవచ్చు. ఇంకేంటంటే నేను ఎప్పుడూ మా మేనకోడలు అంటుండే, నేను చాలా కష్టపడ్డాను కదా, అయితే అత్త నీ లైఫ్ రాస్తానత్త అని. ఇప్పుడు వద్దులే చెప్తాను తర్వాత రాద్దు అంటుంటే, ఇప్పుడు ఏంటంటే ప్రత్యక్షంగా నాకు అప్పుడు చెప్పిన ఉంటే నేను అందరి మీద వేసేసేదాన్ని, నా కష్టంకు కారణము వీళ్ళు వాళ్ళు వీళ్ళు. కానీ ఇప్పుడు ఈ పిరమిడ్లోకి వచ్చినాక నేను ఏమనుకుంటున్నాను, అన్నీ నేనే తెచ్చుకున్నాను, కావాలని తెచ్చుకున్నాను నేను. నా కష్టాలకు కారణం నేనే, నా సుఖాలకు కారణం నేనే, నా ప్రతిదానికి కారణం నేనే. అందరూ ఇది తెలుసుకోవాలి. అంటే అందరూ ఏమంటారంటే బాగున్నప్పుడేమో నేను ఇది చేసినా అది చేసినాను, దానివల్ల నేను ఇలా బాగున్నాను అనుకుంటారు, నేనే చేసిన అనుకుంటారు. కొంచెమైనా కష్టమైతే ఏమవుతుంది, నేను ఇన్ని పూజలు చేసినా, నేను ఇంత ఇది చేసినా దేవుడి మీద భారం వేసేస్తారు, ఆయన చేస్తున్నారని. కాదు, మనమే తెచ్చుకున్నాము అనేసి. నేను ఇప్పుడు ఏమనుకున్నా అంటే నా మేనకోడలు ఎప్పుడో నా స్టోరీ రాస్తా అన్నది, కానీ పత్రిజీ ఇప్పుడు నా స్టోరీ మీతో చెప్పించి మీతో రాయిస్తున్నాడు. నాకు అది సంతోషం అనమాట. మనము శ్రద్ధ సబూరి అని చెప్తాడు కదా సాయిబాబా, అలా మనము శ్రద్ధతో ఉండి సబూరిగా అంటే మన ప్రతిదీ యాక్సెప్ట్ చేస్తూ ప్రశాంతంగా ఉన్నామనుకోండి, ఏది రావాలో మనకు అది ఖచ్చితంగా వస్తుంది. అన్నీ తెచ్చుకున్నాయి మనమే. అవన్నీ తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి, ధ్యానం చేయాలి. ఆ ధ్యానం చేసేస్తే ఆ ధ్యానం నుంచి మనకు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానంతో మనం అంటే ఏందో తెలుస్తుంది. మనం నేర్చుకున్నది 10 మందికి చెప్పాలి. అదేనా నాకు ఇప్పటికీ కూడా ఎందరికో పిల్లలకు చెప్పాలని మేము బాల వికాస్ కూడా చేస్తాము. నేను నేర్చుకున్నప్పటి నుంచి కూడా నేను 2 సంవత్సరాలు తిరిగాను
సెంటర్ కోసము షట్టర్ తీసుకొని పెట్టాలనేసి. ఇంకొక మేడం ఉన్నారు, మనం ఇద్దరం, నేను కూడా హెల్ప్ చేస్తాను మీకు, ఇద్దరం కలిసి తిరిగాము 2 సంవత్సరాలు తిరిగాము, ఎక్కడ షట్టర్ దొరకలేదు. అక్కడ దేవాలయాల్లో ధ్యానం పెట్టాము. అన్ని కాలనీల నుంచి ఉన్నారు, అందరు చేస్తున్నారు. మన నిజాంపేట నుంచి ఎవ్వరు లేరు. ఎవరు మాస్టర్లు ఉన్నారేమో కానీ మన నిజాంపేట ఎక్కడ వినిపిస్తలేదు. నేను నేర్చుకున్నా కదా, ఈయన మధుసూదన్ సార్ ఉన్నాడు కదా, ఆయన దగ్గరకు పోయి సార్ మనం చేద్దాం సార్ అంటే, సరే అమ్మ చేద్దాం అనేసి రజనీ మేడంను పరిచయం చేశారు. దేవాలయాల్లో ధ్యానం పెట్టాము. ఆ ధ్యానం పెట్టి తిరిగేటప్పుడు మాకు బండార్ లేఅవుట్ నుంచి చాలామంది కనెక్ట్ అయ్యారు ధ్యానంకు. ఓకే. అయితే అక్కడే పెడదామనేసేసి, సరే మీ కాలనీ కదా సెంటర్ చూడండి అని చెప్పాను. చెప్తే ఒక ఆమె లక్ష్మి అని ఉన్నారు, ఆవిడ తిరిగి ఒక పిల్లలకు ట్యూషన్ చెప్పేది ఒక సెంటర్ చూశారు. ప్రొద్దున వాళ్ళు మనం మెడిటేషన్ చేసుకుందామక్క, తర్వాత వాళ్ళు సరే సాయంత్రము ట్యూషన్ చెప్పుకుంటారని. సరే అనేసి ఆవిడకి రెంట్ ఇస్తందుకు పోయి, మేము ఇట్లా పిరమిడ్ ధ్యానం నేర్పిస్తామని బోర్డు పెడతాము, పాంప్లెట్లు. అమ్మ మీరు పాంప్లెట్లు వేయించి మీరు బోర్డు పెట్టుకుంటే మా ట్యూషన్ దెబ్బతింటుంది, నేను ఇయ్య అన్నది. అప్పుడు ఏం చేద్దాము అనుకొని మొన్న ఒక ఆవిడని పరిచయం చేశాను చూడు, ఈవిడ వల్ల మాకు కార్పొరేటరు పరిచయం అయింది. అంటే ఆమె షాప్ అక్కడ పక్కనే ఉంటుంది అన్నమాట. అయితే ఇది ఉంటుంది కదా కమ్యూనిటీ హాల్లో, చేసుకోండి అమ్మా, ఏదో నెలకింత ఇయ్యండి అంటే పోయి అడిగినాం. అడిగితే వాళ్ళు చేసుకోండి కానీ ఫంక్షన్లు ఉన్నప్పుడు మళ్ళీ మీరు మానుకోవాల్సి వస్తుంది అన్న. పత్రిజ ఏం చేశాడు, ఆవిడతోనే కార్పొరేటర్ నోరుతోనే లైబ్రరీలో చేసుకోండి అమ్మా, అదెందుకు కమ్యూనిటీ హాల్ ఎందుకు, లైబ్రరీలో చేసుకోండి అని చెప్పారు. వచ్చి లైబ్రరీ అది చూడంగానే నాకు నచ్చింది. నేనంటాను అక్కడే పెట్టాలని. ఈ మధుసూదన్ సార్ అంటాడు లైబ్రరీ అంటే నోరు మూసుకొని కూర్చోవాలి. నోరు మూసుకొని కూర్చోనికి వచ్చామా మనం మెడికి, వద్దు, లేదు సార్ ఇక్కడే లేదు, నీకు దగ్గర ఉంటుంది, మన కాలనీలోనే పెట్టు, వచ్చిన వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు, వాళ్ళ ఇంట్లో పిరమిడ్ ఉంది కదా ఆడ చెయ్యి అంటాడు. ఇక్కడ వాళ్ళు చాలామంది ఉన్నారు సార్, లేదు నీకు నడవడం ఎక్కువ అవుతుంది, అయినా పర్లేదు అని ఇక్కడ తీసుకొని ఏప్రిల్ 22 రోజు ఓపెన్ చేశాము. బ్రహ్మాండంగా నడుస్తుంది. అది అంటే నేను 2 సంవత్సరాలు తిరిగాను కానీ ఆయన ఇచ్చాడు. ఎందుకంటే మనం ధ్యానం చేసి విశ్వంకు మనం ఏదో పని చేద్దామని మన సంకల్పం ఉంటే విశ్వం అన్నీ మనకు సమకూరుస్తుంటాయి. మీ మాస్టర్లు మీరు అందరు రావడం కూడా మాకేం తెలియదు, వాళ్ళంతలో వాళ్ళే వస్తామంటున్నారు, చేస్తామంటున్నారు, ఎన్నో క్లాసులు పెడుతున్నాము. అందరూ మీరు వచ్చి హ్యాపీగా ఫీల్ అయితే మేము ఇంకా హ్యాపీ అన్నమాట. మాకేం మాట్లాడడానికి రాదు, నేను రజని ఫుల్ హ్యాపీ అయిపోతాం. వీళ్ళు సుధా లక్ష్మి గారు ఈ మధ్యలో వచ్చారు కానీ ఇప్పుడు స్టార్ట్ చేసింది నేను, రజని, ఇంకొక ఆవిడ లక్ష్మి అని ముగ్గురం స్టార్ట్ చేశాము. వీళ్ళిద్దరిని ఇచ్చాడు పత్రిజీ నాకు. సుధా కాదు రజని, లక్ష్మి అనేట ఆమె. అంటే నువ్వు ఎట్లా అంటే అట్లా అక్క, ఆమె అయితే లక్ష్మి అనేట ఆమె అయితే అక్క 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 అంటూ, ఇప్పుడు ఆవిడ లేదు, వేరే కాలనీకి వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరు నాకు చాలా సపోర్ట్ చేస్తారు. నువ్వు ఎట్లా అంటే అట్లా నువ్వు చెప్పు, మేము చేస్తాము, మేము తిరుగుతాం నీ ఎంబడి అంటారు. మాస్టర్లు కూడా ఇప్పుడు చాలామంది అయ్యారు. అందరు ఇలానే మనం నేర్చుకున్నది ధ్యానం అందరికీ నేర్పించాలి. మొన్న ఆనంద్ గారు చెప్తున్నాడు కదా, ప్రతి లైబ్రరీ ఒక ధ్యానాలయం కావాలని. అలా అంతటా కూడా అలా అక్కడ పిరమిడ్కు కూడా మాకు శాంక్షన్ చేస్తా అని చెప్పారు దాని మీద. కానీ ప్రభుత్వం మారింది కదా, ఇస్తాడు పత్రిక ఎప్పుడో ఒకసారి. నాకు నమ్మకం ఉంది. ముందు మనం ధ్యానం చేయాలి, దేనికైనా కానీ ధ్యానం చేయాలి. మనం నేర్చుకున్నది అందరికీ చెప్పాలి, అదొకటే సేవ. పోతే మనము చాలా జ్ఞానం, ఎంతో జ్ఞానం అందిస్తున్న ఈ పిఎంసికి సపోర్ట్ చేయాలి. పిఎంసే పత్రిజే పిఎంసి. నా మొదటి గురువు అంటే నాకు గురువు ఇప్పుడు గురువు పిఎంసీ అనుకుంటాను నేను. ఆ పిఎంసీ పత్రిజీ కదా, అందుకనే ఎప్పుడు దానికి పిఎంసీకి నేను కృతజ్ఞతగా ఉంటాను. నా వంతు సేవ ఏవి చెయ్యాలన్నా కానీ తప్పకుండా అందించే మార్గం నాకు విశ్వం అందిస్తుంది. థ్యాంక్ యూ విశ్వమా, థ్యాంక్ యూ పితామా, థ్యాంక్ యూ పిఎంసి మాస్టర్స్కి అందరికీ ధన్యవాదాలు. సో ఎంతో అద్భుతంగా మీ యొక్క స్పిరిచువల్ జర్నీని మాతో షేర్ చేసుకున్నారు. ఈ జర్నీని షేర్ చేసుకున్నందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు ఇంత ఓపికగా నన్ను అడిగి చెప్పించారు అంటే అది కూడా పత్రిజీ సంకల్పం.
ప్రతిదీ నాకు ముందు వీళ్ళకి ఎవరికి తెలియదు. మొన్న మీరు పిఎంసికి పిలిచింది కూడా ఎందుకు పిలిచారో తెలియదు, కానీ నాకు ముందు విజన్లో ఎక్కడో పోయాము. నాకు పిఎంసి ఛానల్ చూడాలని ఎప్పటి నుంచో ఉంది. నేను ఫస్ట్ మీరు షేర్స్కు రాకముందే నేను ఆస్ట్రేలియా నుంచే పిఎంసికి 5,000 పంపించాను ఫస్ట్ది. అది అలా ఏదో సేవ చేయాలనుకుంటాను, చేస్తుంటాను. రవిశంకర్ గారు చెప్పిందల్లా నేను చేస్తుంటాను. ఎందుకంటే అది నాకు ఇస్తున్నారు అవకాశం. మామూలుగా నేనేం చదువుకోలేదు కాబట్టి ఎలా చేయాలో ఏంటో కూడా కొన్ని తెలివయి అలా చేస్తుంటాను. అన్నీ ఇస్తుంది, విశ్వం చేయించుకుంటుంది. అంటే నేను మామూలు మనిషిని, ఎందుకంటే ఏమీ తెలియని దాన్ని ఇలా తీసుకొచ్చి పత్రిజీ ఇక్కడ పెట్టాడు నన్ను. అక్కడ కూడా చాలా అద్భుతంగా సేవ చేశాను. నేను ఎక్కడున్నా నన్ను అందరూ మొత్తం నేను ఒక మంచి గ్రూపుని తెచ్చుకున్నాను పైకి వెళ్ళి. అందరూ నాకు నన్ను ఒక అమ్మగానే చూస్తారు. నా పిల్లలు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. చాలా అద్భుతమైన మాస్టర్స్. నా కూతురైతే ఇంకా, మా కూతురి అబ్బాయి కూడా, ఆ అబ్బాయికి శ్వాస ప్రాబ్లం ఉండేది చిన్నప్పటి నుంచే. నాకు తెలియదు, అది చెప్పారు కదా పిల్లలు. అయితే నేను పోయినప్పుడు, నేను మెడిటేషన్ చేసేటప్పుడు ఒక రోజు బాగా ఎక్కువైపోయి కింద పడి దొర్లుతున్నాడు శ్వాస ఆడక. అప్పుడు నేను యోగానంద పరమహంసది స్టోరీ చూశాను దాంట్లో టీవీలో. అయితే నువ్వు యోగానంద లెక్కున్నావు నాన్న, చిన్నప్పటి ఫోటో యోగానందది మా మన్మడిది పెట్టి చూపించి, నువ్వు యోగానంద లెక్కున్నావు, నువ్వు కూడా ఆయన గ్రేట్ మాస్టరు, నువ్వు మెడిటేషన్ చేస్తే నువ్వు కూడా ఆయనంత గ్రేట్ మాస్టర్ అవుతావని చెప్పి చేయించాను. ఒక వారం రోజులల్లో అబ్బాయికి తగ్గిపోయింది. అంటే ఎప్పుడు స్ప్రే ముక్కులో కొట్టుకుంటూ తిరుగుతాడు అనమాట. అలాంటిది మానేసిండు. అతనే గమనించాడు, మమ్మీ నాకు తగ్గిపోయింది కదా, నేను ఇప్పుడు స్ప్రే చేసుకుంటలేను. అంటే వాళ్ళ అమ్మ ఏమంటది, జల్దీ నమ్మదామే ఏదే కానీ, ఎండ వస్తుంది కదా దానివల్ల ఇది అయ్యిందేమో అని చెప్తుంది. లేదు లేదు మమ్మీ నేను అసలు కొట్టుకుంటా. అప్పుడు మానేశాడు. అబ్బాయి కూడా 3 years అవుతుంది నాన్ వెజ్ మానేశాడు. ఆ 10 నిమిషాలు 20 నిమిషాలు ధ్యానం చేసినందుకే ఆ సెక్షన్కి కూడా. అప్పుడు ముందు 3 years అవుతుంది, వాళ్ళ మమ్మీని అక్కడ కూడా ఆ సెక్షన్కి కూడా పోనీయాడు. నాకు అందుకే పిల్లలకు ధ్యానం నేర్పియాలి. పిల్లలైతే ఎంత జల్దీ నేర్చుకుంటారు కదా. మా ఇంట్లో పిల్లలకు కూడా నేను నేర్పించాను, కింద వాచ్మెన్ పిల్లలు, పైన పిల్లలకు. ఆ పిల్లలు కూడా మానేసి 3 years అయింది. అందుకనే నేను పిల్లలకు చెప్పాలి అనేసి మేము బాల వికాస్ కూడా పెట్టాము. అద్భుతంగా జరుగుతుంది. వారానికి ఒకసారి 20-30 మంది పిల్లలు వస్తారు. పార్కులకు వచ్చిన పిల్లలందరినీ తీసుకొచ్చి కూర్చుండబెట్టి, అందరూ ధ్యానం చెయ్యండి, పిల్లలకు ముందు నేర్పించండి, పిఎంసికి సపోర్ట్ చేయండి. పిఎంసికి ధన్యవాదాలు, పత్రిజీకి థ్యాంక్ యూ పితామా, థ్యాంక్ యూ విశ్వమ్మ, థ్యాంక్ యూ. ఎస్ మ్యామ్. మరి ఎంతో అద్భుతంగా మీ స్పిరిచువల్ జర్నీని మాతో షేర్ చేసినందుకు మీకు కూడా ఎంతో కృతజ్ఞత. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. సో ఇదండి మరి ఇవాల్టి స్పిరిచువల్ జర్నీ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.